హాయ్ 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 వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అది వాట్సాప్, ఇది వాట్సాప్. ఓకే, యూపీ అప్, ఇది అది యాప్ ఏపీపీ. వాట్సాప్ లా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఓకే, ఇప్పుడు ఏదో సౌండ్ మొదలవుతుంది, కార్పెంటర్ సౌండ్. అక్కడ ఏదో ఎదురింట్లో ఏదో వర్క్ అవుతుందండి, ఏదో షాప్ ఓపెన్ చేసేస్తున్నారు. సో హాయ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి విశేషాలు? ఇలాగా కోర్స్ పెట్టకుండా ఇలా చెప్తేనే బాగున్నట్టు ఉందబ్బా, ఇలా నేను మాట్లాడితేనే బాగున్నట్టుంది. వీడియో కదా, అవునా కాదా? మీకు ఓకే అంటే ఓకే అని చెప్పండి, కాదండి కాదని చెప్పండి. ఓకే, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు? ఓహో, చాలా రోజుల తర్వాత కనబడ్డది ఇది. ఈరోజు బాలే పడైపోయిందా? పర్లేదు 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 పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, పంచా సేమ్ అదే మన ప్రభాస్ చేసిన పంచలాగా ఉంటుంది ఇది కూడా. ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు, ఏదో చెప్దామని మర్చిపోయాను. అదే, నేను బేసిక్గా బాలకృష్ణ ఫ్యాన్. నేను ఈరోజు వీడియో చిరంజీవి గారి కోసం చెప్పడం ఉంటుంది. ఓకే, ఎందుకు నేను చిరంజీవి గారితో కోసమే చెప్తున్నాను వీడియో అని అంటే దాని అర్థం ఏంటంటే ఏం లేదు దాని అర్థం. ఓకే, మీకు కూడా చెప్పాలి. బెంగళూరులోని ఒక ఇంటర్వ్యూలోని ఒక యాక్టర్ కోసం లేదా ఇన్స్పైరింగ్ పర్సన్ కోసం చెప్పమంటే ఏంటి బాగానే ఉంది కదా, చదివేందుకు వీడియోలో అలా కనబడుతుంది. సరే, మనిషి అన్నాక అందరూ అందంగా ఉంటారేంటి, మనం అంత అందగలం కాదు, వదిలేయండి, అది పక్కన పెట్టేయండి. కానీ పెద్ద మ్యాటర్ కాదు కదండి. ఇప్పుడు బెంగళూరులో ఒక ఇంటర్వ్యూలోని రజనీకాంత్ గారి కోసం చాలా బాగా చెప్పాను, దద్దరిల్లిపోయింది అక్కడ అందరూ. సో ఆ ఇంటర్వ్యూ అయిపోగానే రౌండ్ సెలక్షన్లోని దాదాపు ఆ రూమ్లో ఉన్న ఒక 50-60 మందిలోని ఫిల్టర్ చేస్తారు. అందులో ఒక మళ్ళీ 10 మందిని ఫిల్టర్ చేస్తారనమాట. ఓకే, అంటే బాగా మాట్లాడిన వాళ్ళు. వెళ్ళిపోతూ ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, షేకండ్ ఇచ్చాడు. ఎందుకండి షేకండ్, ఎందుకండి, దేనికి ఇచ్చారని అడిగాను. అయితే అన్నాడు, మా రజనీకాంత్ కోసం బాగా చెప్పావన్నా, మాకన్నా నువ్వే బాగా చెప్పావన్నా, థ్యాంక్స్ అ లాట్ అన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. నచ్చినట్టు ఉంది స్పీచ్ అని అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ రీడింగ్ రౌండ్, ఇలా కొన్ని రౌండ్స్ అయ్యి, చాలా పెద్ద కంపెనీ కాబట్టి గట్టి కాంపిటీషనే, గెలిచాను ఉద్యోగం. వెంటనే స్టార్టింగ్ శాలరీ 32-33 వేలు, కటింగ్స్ పోను 29,800 ఎంతో అనుకుంటా అప్పుడు జీతం, 2010లోనే. అది సెమీ సాఫ్ట్వేర్, ఇంకా పూర్తిగా సాఫ్ట్వేర్ కదా. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ లింక్స్ ఉంటే మేము మ్యారీడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి లాగిన్స్ వాటికి మేము పర్మిషన్, యాక్సెస్ అదంతా ఇవ్వాలన్నమాట. అది సిస్టమ్ ఓరియంటెడ్ వర్క్. యూ నీడ్ టు స్పీక్ ఇన్ కేస్ ఇఫ్ అబ్రాడ్లో ఉన్న ఎవరికైనా ఇష్యూస్ ఉంటే మా లాగిన్స్లోనే లాగిన్స్ రీసెట్లు అవన్నీ క్లయింట్స్వి చేస్తుంటాం మేము. ఓకే, అయితే ఇది నేను ఇలా రజనీకాంత్ కోసం చెప్తుంటాను ప్రతి చోట. నేను ఆల్రెడీ స్పీచ్ తీసుకున్నాను కాబట్టి అది ఇప్పుడు చెప్పేసి ఇవ్వండి, బాగుండేది. అయితే యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ కూడా అడిగేవాడు నన్ను, బావా నువ్వు ఎవరి ఫ్యాన్ రా అని అన్నాడు. నేను తెలుగుడే, బెంగళూరులోనే. నేను హేమసాగర్ అనుకుంటాడు పేరు, గుర్తుంది. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాదు, నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ అని అన్నాను. బాలకృష్ణ ఫ్యానా, ఓకే అని అన్నాడు. తర్వాత ట్రైనింగ్ అవుతుంది, ట్రైనింగ్లోనే తమిళపల్లి చిరంజీవి ఇస్ నథింగ్ మ్యాన్ అని అన్నారు హేమసాగర్కి. వాడేమొచ్చి మై చిరంజీవి ఇస్ అ బిగ్ హీరో, యూ తమిళ్ పీపుల్ యూ డోంట్ లైక్ ఆ తెలుగు ఏదో చెప్తున్నాడు తెలుగు యాక్టర్స్ అని. అనగానే నో 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 యువర్ హీరో ఇస్ నథింగ్ బిట్వీన్ అస్, వీ హ్యావ్ 2 people, వీ హ్యావ్ చిరంజీవి ప్లస్ వీ హ్యావ్ రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్, వీ హ్యావ్ 2 actors, bigger actors than your actor, you have only 1 actor, that is చిరంజీవి అని అన్నారు. అనగానే వీడు ఓడిపోతున్నాడు డిబేట్లోని. వాడు కొద్దిగా ఇంగ్లీష్ ఇంకా బాగా మాట్లాడతాడు, అటు తమిళ వాడాడు, చెన్నై కంప్లీట్ తమిళ్ ఫీలింగ్ అడిగి ఆ రజనీకాంత్ని ఎత్తేస్తున్నాడు. మనం బేసిక్గా రజనీకాంత్ ఫ్యాన్ కదా. వెనక్కి తిరిగాను ఇలాగా, తడా నేను దిగాను అందులో కథలోకి.
ఎవరిని అంటావా అని అన్నా నేను. మా చిరంజీవిని అంటావా నువ్వు అని అనగానే మచ్చా వాట్ హ్యాపెన్ అన్నాను. దేర్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ బాలచందర్ సెడ్, Rajinikanth plus Kamal Haasan is equal to Chiranjeevi. If you have no idea or any clue about it, please just check and let me know from the Google అని అన్నాను అడిగి. అనగానే is it Macham? Yes. Our actor is a bigger actor than Amitabh Bachchan in 90s. Okay? Please do not degrade our actor. Okay? I'm telling you, India, especially in Telugu states, అప్పుడులో ఆంధ్ర ఉమ్మడాంధ్ర కాబట్టి, ఎస్పెషలీ ఇన్ ఆంధ్ర there is a king and he will be the only king, whether it is if you compare to dancing or acting, anything. Okay, please do not comment on our actor because he is favorite of heartthrob for many actors అని చెప్పాను నేను. he is favorite for many అని అన్నాను. అనగానే అటు సైలెంట్ అయిపోయాడు. బిఫోర్ యూ సే ఎనీథింగ్ జస్ట్ కీప్ యూ మౌత్ షట్ ఇఫ్ యూ సే ఎనీథింగ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ నో క్లూ అబౌట్ ఎనీథింగ్ జస్ట్ కీప్ ద షీట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని అన్నాను అడిగి. అనగానే ఆగిపోయాడు. వీడితే ఎందుకు రా బాబు గొడవ అని చెప్పేశాడు. ఎందుకంటే నేను 4 తగిలించేస్తాను, ఎక్కువ తేడా వస్తుంది, మాటలు వస్తాయి. అయితే ఈడొచ్చాడు హేమసాగర్ గారు. బావా నాకు అర్థం అవ్వట్లేదురా, నువ్వు ఎవరి ఫ్యాన్ రా అసలు? బాలకృష్ణ ఫ్యాన్ అన్నావు, స్పీచ్ చూస్తే రజనీకాంత్ల కోసం చెప్తావు క్లాసులోనే, అసలు ఏంట్రా నువ్వు? మనం తెలుగులో రా, మన తెలుగు నటుడిని ఎవరనంటే మనం ఊరుకుంటామా? అది చిరంజీవినే. చిరంజీవి అంటే యాంటీగా ఉండొచ్చు నేను బాలకృష్ణ ఫ్యాన్గా, కానీ చిరంజీవిని ఏమని అనంటే మనం అనాలే తప్ప చిరంజీవిని ఎవరైనా ఏమని అన్నారంటే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నాను. ఓకే, మనకి ఎన్ని ఉంటారా, బయట వచ్చి అంటాడు మనల్ని, అలా కనకూడదు. నా చిరంజీవి నాకు గొప్పే, నాకు ఇష్టం నా చిరంజీవి అంటే అన్నాను. వీడు షాక్ అయిపోయాడు. నేను ఏ హీరో ఫ్యాన్నోగా ఆడికి అర్థం అవ్వలేక, నేను తెలుగు సినిమా ఫ్యాన్ అని. ఆ తర్వాత నాకు అర్థమైంది తెలుగు సినిమా, తెలుగు యాక్టర్స్ అందరికీ నేను ఫ్యాన్ అని. ఓకే, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు సౌండ్ లేదు. నెక్స్ట్ ఈ తమిళోడు ఇంకోసారి వాళ్ళ తమిళ యాక్టర్స్ పేరు ఎత్తాలన్నా సరే భయపడిపోడు మా తెలుగు వాళ్ళ దగ్గర. అయినా మీకు ఉట్టి మీకేంటి రజనీకాంత్ కమల్ హాసన్ ఉన్నారు అంటున్నారు, మాకేం బాలకృష్ణ లేడని అన్నాను. చిరంజీవి బాలకృష్ణ కూడా ఉన్నాడు, మాకు ఇంకా నాగార్జున వెంకటేష్ కూడా ఉన్నారు, మీకు లేరు అన్నా. అడికి పొరపాడైపోయింది అడికి. సో అంటే నా లైఫ్లో చిరంజీవి ఏంటి అంటే, రెల్లివీధిలోని రెల్లివీధి దగ్గర గుడి ఉంటుంది, ఆటో స్టాండ్ దగ్గర, కుంచుమాంబ కూడా ఏదో అనుకుంటుంది. అక్కడ గుడి దగ్గర ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్ అంటే ఇంజక్షన్ చాలా బాగా వేస్తాడు, అసలు తెలియదు నీకు ఇంజక్షన్ వేసినట్టు. ఎందుకు ఏం పర్లేదు అనేవాడు, ఇంజక్షన్ వేసేవాడు. పెద్ద నొప్పి అనిపించేది కాదు. వెలంపేట ఇక్కడ బళ్ళు ఉంటాయి కదా, అక్కడ టిఫిన్లు పెడతారు కదా, అక్కడ ఒక డాక్టర్ ఉండేవాడు సైడ్న. ఆ డాక్టర్ పొడుస్తాడమ్మా, ఓ బాబాయ్ భయంకరంగా నొప్పి వచ్చేస్తుంది చెయ్య, 2-3 రోజులు అంత గట్టిగా ఇంజక్షన్ పొడుస్తాడు ఆడు. అయితే నాకు ఒక ఫీలింగ్ ఉండేది ఈ బ్లడ్ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు, ఈ పొడిచేటప్పుడు, ఏంటి ప్రతిసారి భయపడిపోతానో, నేనేదో పోతు కబుర్లు ఆడతాను, నేనే ఇలాంటి భయపడిపోవడం ఏంటని అనుకున్నాను. ఒకసారి ఏమైందంటే, ఓకేరా ఓకే పట్టొచ్చేస్తుందిలే, ఏదో కవర్ చేస్తున్నాం. ఒకసారి నేను ఏమనుకున్నానంటే, నేనే కానీ చిరంజీవిని అయితే వీటికి భయపడినా, నేను మహా అయితే కళ్ళు మూసుకుంటాను అంతే అని అనుకున్నాను. ఆ రోజు నుంచి నాకు సూది ఎంత ఎవడు గట్టిగా పొడిచినా సరే, బ్లడ్ టెస్ట్ చేసినా సరే, ఆ రోజు 4-5 టెస్టులు చేసినా పొడిచినా సరే, సెలైన్లు ఎక్కించినా ఏం ఎక్కించినా సరే, పెట్టుకోండి ఏం పర్లేదు, పుచ్చుకోండి అని అన్నాను ఈజీగా. నొప్పి చూపించిన అనండి. ఎందుకు ఇదేనంటే, చిరంజీవి ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు ఒక విధంగా, హీరోయిజం అనుకోండి, మ్యానరిజం అనుకోండి అని. అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, చిరంజీవి క్యారెక్టర్లో. నేను చూసినప్పుడు ఒక సినిమా ఉంటుంది, స్ట్రీట్ రౌడీ ఫైట్ సీను, ఒక దాంట్లో బంధించేస్తారు, అందులో బయటపడడం పెట్టి, తర్వాత లంకేశ్వరుడులోని ఇది ఉంటుంది కదా, ఈ కండ దగ్గర నుంచి తీస్తాడు ఇలాగా అని, గాజుపే ఏది షూట్ చేస్తే వేస్తాడు, దాని మీద మందు వేస్తాడు, కాలుస్తాడు,
భరించే ఓపిక మగాడంటే అని చూపిస్తాడు. పసివాడి ప్రాణంలోనే ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతూ అంత భయంకరమైన సంఘటనలోనే ఐస్ క్రీమ్ పట్టుకొని కూల్గా ఉంటాడు. చూద్దాం వాడి సంగతి అన్నట్టు. తర్వాత జగదేక వీడు అతిలోక సుందర్లోనే వస్తాడు. ఏంటి ఇంద్రజ ఎవరు మన శ్రీదేవిని తీసుకెళ్ళిపోతుంటే ఇలా పట్టుకుంటాడు ఆ బాల్ని అమరీష్ పూరి దగ్గర నుంచి. అదొకటి. కొండవీడి దొంగలోనే అమరీష్ పూరితో ఫైట్. అంటే ఒక హీరో అనేటప్పుడు ఎదుటోడు ఎంత బలంగా ఉన్నా, ఎంత భయపెట్టే విధంగా ఉన్నా, ఆడెంత పిస్తాగాడ ఇలాగ ఉన్నా సరే ఎదిరించగల శక్తి నీలో నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చినోడు చిరంజీవి అని నా ఫీలింగ్. అలాగే మా బాలకృష్ణ ఏం కాదు, మా బాలకృష్ణకి ఉన్నాయి కానీ మంచి సినిమాలు, ఆదిత్య 369 ఇవన్నీ. కానీ నేనేం అనలేను. నేను బేసిక్గా బాలకృష్ణ ఫ్యాన్నే కానీ ఏమనలేను నేను. యాక్చువల్గా చిరంజీవి గారిని ఏమనలేను. ఎందుకు? అరే ఆ సినిమాలు చూసి పెరిగామబ్బా. చిరంజీవి సినిమాలు చూసి పెరిగాం, చిరంజీవి మాటలు విని పెరిగాం, చిరంజీవి హాల్లో సినిమా థియేటర్లో నాట్లో తప్పట్లు కొట్టి పెరిగాము. సో ఇప్పుడేదో వయసు అవుతున్న కూడది ఇమేజ్ వాళ్ళది వీళ్ళది అని అనుకుని ఫ్లక్చువేట్ అవుతాం. కానీ ఇప్పుడు యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. ఆయన చేసే సర్వీసెస్ ఏంటి ఏమైనా సరే ఎప్పుడు ఎవరిని తప్పట్టకూడదు. అస్సలు సమాజానికి పనికి రాకుండా ఏ యాక్టర్ అయినా ఉండి ఏమీ చేయట్లేదంటే ఆయన ఏమని అనండి, పర్లేదు. కాకపోతే ఇతను చాలా మందికి సాయం చేస్తాడు, చాలా మంది మంచి కోరుకుంటాడు. ప్రతి మనిషికి ఉంటే మంచోడు అనుకుంటారు, చెడ్డాడు అనుకుంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను చాలా హీరోలా కనబడతాను, చాలా మంచోడు, ప్రపంచంలో నేనంత మంచోడు లేను. అదే నా వైఫ్ అయితే, నా ఎక్స్ వైఫ్కి ఆడంత విలన్ నేను ఇంకోటి చూడలేను అనుకుంటాను. ఎవరి పర్సెప్షన్లోనే వాళ్ళు నేను జడ్జ్ చేయొచ్చు. ఒకళ్ళు అన్న కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి, ఈ వీడియోలు కింద కూర్చొని చేస్తే ఇదే బాధ. ఓకే, ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. సో ఒకళ్ళు చెడ్డోడు అన్నంత మాత్రం నువ్వు చెడ్డోడు అయిపోవు, ఒకళ్ళు మంచోళ్ళు అన్నంత మాత్రం అది గుర్తెట్టుకో, నువ్వు మంచోడివే కాబట్టి. ఓకే, సో ఎవరిని మనం అనడానికి లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, నేను జూనియర్ అంటే రమ్మని కాదు, నేను బాలయ్య బాబు అభిమాని. కానీ ఒక స్టేజ్లో బాలయ్య బాబు సినిమాలు పల్నాటి బ్రహ్మనాయుడు అలాంటివన్నీ పడిపోతుంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మా పరువు కాపాడాడు. సో వాళ్ళ బ్లడ్ ఒకటే కదా. సో వాళ్ళ బ్లడ్ ఒకటే అయ్యేటప్పుడు ఏదో అభిమానంగా మాకు చాలా సంతోషం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మాకు కాపాడాడు. వాస్తవానికి అంతా హీరోలందరికీ మనం తన్నుకుంటాం కానీ నువ్వు హీరో ఆ హీరో అని. నేను కూడా చిన్నప్పుడు అంటే ఎవరిని నేనేమనంటే ఇప్పుడు బాలకృష్ణ అన్నా ఊరుకోను, చిరంజీవి అన్నా ఊరుకోను. చిరంజీవి బాలకృష్ణ అంటే నేను బాలకృష్ణ పక్కన వెళ్ళిన సందర్భాలు ఉంటాయేమో కానీ తప్పు రైట్ అనేది డెసిషన్ తీసుకోవడానికి నేను ఎవరిని. వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, మనమే కొట్టుకొని చేస్తాం. సో ఇవన్నీ వదిలేసి పనికి మాలిన విషయాలు ఇవన్నీ వదిలేసి తెలుగు రావట్లేదు ఈ మధ్య. ఇవన్నీ వదిలేయాల్సిన విషయాలు. ఓకే, సో మీకు క్లియర్గా ఒకటే చెప్తున్నాను, ఎవరిని ద్వేషించొద్దు, అందరిని ప్రేమించండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదు అంటే ఓకే అని అనండి. వాళ్ళ గురించి ఏదో లేనిపోనివి చెప్పినా ఏమొచ్చేస్తుంది మనకి. ఓకే, అంటే నాకు పర్సనల్గా ఏంటంటే, నా పర్సనల్గా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నుంచి రుద్రవీణ, కొండవేడి దొంగ, లంకేశుడు, ఒకటా రెండా ఇన్ని సినిమాలు చూసిన వాడిని చిరంజీవికి కొంచెం ఏమైనా అనాలంటే బాధ అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూసే కదా నేను పెరిగాను, ఆయన ఎలాగ అనగలను, ఏం అనలేను, మనసు రాదు. ఐ స్వేర్ నా మనసు చెరుకు, నేను అలాగే ఏం అనలేను నేను. సో ఇప్పుడు ఆయన చూస్తుంటే నాగార్జున కూడా ఈయన బాగా కనబడుతున్నాడు అందంగా. 71 అనుకుంటే ఇప్పుడు ఆయనకి వస్తుందేమో. సో మెగాస్టార్ గారు, ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇంకా ఇలాగే రజనీకాంత్ గారి కన్నా మీరే అందంగా ఉంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నాగార్జున గారు ఉండేవారు, ఇప్పుడు నాగార్జున గారి కన్నా మీరు ఒక 5-6 ఇయర్స్ పెద్ద కాబట్టి, 4-5 ఇయర్స్ పెద్ద కాబట్టి మీరే బాగా కనబడుతున్నారు. కాస్త స్లిమ్ అయ్యారు, ఎక్సర్సైజ్ చేస్తారు. నిజంగా
80s 90s జనరేషన్కి మాకు నిజంగా ఇలాగ ఉండాలి మనిషి అంటే, ఇలా తయారవ్వాలి, ఇలాగ అందంగా ఉండాలి అంటున్నారు. ఈ మధ్య మీరు డ్రెస్సులు కూడా చాలా బాగుంటున్నాయి, కాస్ట్యూమ్స్. ఓకే, మరి మీ పిల్లల సెలెక్షన్ అనుకుంటా అవన్నీ, నేను మీ అమ్మాయి పెద్ద పాప సెలెక్షన్స్ అనుకుంటా, కాస్ట్యూమ్ డిజైనర్. మీరు ఇలాగే మా వయసు అవుతున్నా సరే యంగ్గా నటిస్తాను అంటారు ప్రపంచం. ముసలి క్యారెక్టర్ చెయ్యనని. మీరే ముసలి అవ్వలేదు, అర్థమైందా? నాకు నా చిన్నప్పుడు చిరంజీవి ఎలాగో ఇప్పుడు కూడా అదే చిరంజీవి నేను చూస్తున్నాను కాబట్టి నాకు చిరంజీవి అలాగే ఉండాలి. నేను ఏ యాంగిల్లో చూస్తున్నానో అదే యాంగిల్లో నాకు చిరంజీవి గారు కనబడాలి, ఉండాలి. ఓకే, చిరంజీవి గారు అని అనలేను. కాంపిటీషన్ మధ్యలో గాడు వచ్చినా సరే ఏమనొద్దు. మీరు గాడ్ ఫాదర్, యువర్ ఫాదర్ ఆఫ్ ద సినిమా మా అందరికీ. సో మాకు చనువు ఉంటుంది చిరంజీవి అని అనడానికి. ఓకే, ఎవడు పడతాడు అనకూడదని అనొద్దు. చిరంజీవి హీఈస్ లైక్ ఆ డాడీ. ఆవిడ సురేఖ గారు హీఈస్ లైక్ ఆ మమ్మీ. మా అందరికి ఫ్యాన్స్ అందరికీ అనుకోండి, పని అలాగా డైహెడ్ ఫ్యాన్స్ అనుకోండి, అలా యాంటీ ఫ్యాన్స్ అనుకోండి, మా అందరికీ షీఈస్ మమ్మీ, యువర్ డాడీ ఫర్ అస్. మీకు రామ్ చరణ్ మాత్రమే కాదు, మేమందరం దేవుడిచ్చిన పిల్లలమే. మమ్మల్ని ఎలాగో మీరు పెంచుకోలేరులేండి, అది వేరే విషయం. కానీ మీకు ఒకటి చెప్తున్నాను, చాలామంది మిమ్మల్ని చూసి సినిమాలు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు కాబట్టి మీకు అవకాశం ఉంటే తక్కువ బడ్జెట్లోనైనా మీ ఫ్యాన్స్లో చాలామంది డైరెక్టర్స్ కింద పాపం ఎన్నాళ్ళ నుంచో తిరుగుతున్నారు, అక్కడే సెటిల్ అవ్వలేక 10 ఏళ్ళ నుంచి పాపం డైరెక్షన్ ఛాన్స్లు 10-20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 2 కోట్లు 3 కోట్ల బడ్జెట్లోనే వాళ్ళకి సినిమాలు ఏమైనా తీసేటట్టు. అందులో నా ఫ్రెండ్స్ కూడా డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసేటట్టు. అలాగే కొత్త కొత్త నటుల్ని ఎంకరేజ్ చేసినట్టు. అందరూ రామ్ చరణ్ లాంటి పిల్లలే అనుకోండి, మీరు కొద్దిగా మీరు పుష్ ఇచ్చి మీ పిల్లల్లాగా ఇండస్ట్రీకి, అంటే మా పిల్లలతో పాటు అనాథ పిల్లలను కూడా చూడాలనుకున్న కాన్సెప్ట్ చాలా తక్కువ మంది ఉంటుంది. అందులో మీరు కూడా ఒకరు ఉంటారు. చాలా మంది కొత్త నటీనటుల్ని ఇంకా మీరు, అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎవరైనా సరే ప్రొడ్యూసర్ లాగా ఆగిపోతారు, కొంతమంది నటులు ఆగిపోతారు, కొంతమంది డైరెక్టర్లు ఆగిపోతారు. మంచిగా చేద్దాం, ఏదో వాళ్ళ టాలెంట్ చూపించుకుందాం అన్న వాళ్ళకి మీరు కొద్దిగా పుష్ చేసి వాళ్ళందరికీ మీరు కొద్దిగా వెన్నుదన్నుగా ఉండి, ఏదో ఆర్థిక సాయం చేయకపోయినా సరే వాళ్ళ సినిమాలు తీసే విధంగా మీరు ప్లాన్ చేస్తారని, మీరు వాళ్ళ కృషిలో కాస్త అయినా సరే మీరు ఇన్స్పిరేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొద్దిగా లిఫ్ట్, ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఏవైతే ట్రబుల్స్ ఉన్నాయో వాళ్ళ సినిమాలు కొద్దిగా మీరు ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ డైరెక్టర్స్ లాగా, ఒక నటుల్లాగా ఏదో మీరు మార్గం చూపిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఎన్నాళ్ళైనా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి పాపం అలా ఉండిపోయారు చాలామంది. వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు సినిమా ప్రొడ్యూస్ కూడా చెయ్యాలి, తక్కువలోనే, ఎక్కువలో కాదు. ఒక 5 కోట్ల లోపల సినిమా అయిపెట్టాడు చూడండి. 10 సినిమాలైనా 50 కోట్లు, అందులో ఒక 10 సినిమాలు మంచి హిట్లు అయినా సరే 5 కోట్లు వచ్చినా సరే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఒక్క 10 సినిమాలు 5 కోట్ల లోపల చేస్తే 50 కోట్లు. అది అంతా మీ క్యాలిక్యులేషన్ వదిలేస్తాను బాబు, నాకు అది కాదు. కానీ ఈ మధ్య ఓటీటీ రైట్స్ కూడా బాగా విన్నానని మా డైరెక్టర్ ఫ్రెండ్స్ కూడా నేను వినడం చూశాను, చిన్న సినిమాకైనా బాగానే ఇస్తున్నారని. మీరు చాలామంది అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్, మీరు కొంతమంది లిఫ్ట్ చేస్తే, ఏదో సాంగ్ ఉంది అందరూ మీ పిల్లలే అని అనుకోని, అది అంతకుమించి ఇంకేలేదు. కాల్ వచ్చేస్తుంది. ఉంటాను, బాయ్ 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 బాయ్.